రిషబ్ శెట్టి అయితే మొత్తం సినిమా మొత్తాన్ని ఒక్కడి భుజాలపైనే మోస్తున్నాడు. హీరోయిన్ అయితే ఆ క్లైమాక్స్ ఎక్సలెంట్ భయ్య. హీరోయిన్ని సినిమాకి విలన్, అది మనం ఎక్స్పెక్ట్ చేయము. సినిమా అయితే ఎక్సలెంట్ భయ్య. పార్ట్ 1 దీని ముందు ఏం లేదు భయ్య, 3 రెట్లు ఎక్కువ. Oh, it was really nice. The acting was really nice. Everybody acted really well. Very nice performance. ఉంది చాలా ఉన్నాయి. స్టార్టింగ్లో కామెడీ కొంచెం చాలా ఉంది అనిపిస్తుంది, లేకపోతే ఇట్ వాస్ రియలీ నైస్. కాంతారా చాలా బాగుంది. నేను జర్నలిస్ట్ని కాబట్టి నాన్ని తక్కువ కట్ చేసుకునే పర్లేదు. కాంతారా చాప్టర్ 1 అన్నది మొదటి దానికంటే చాలా బాగుంది. ఇది సౌత్ కర్ణాటక తాలూకు సంస్కృతిని ఇంకొకసారి బాగా ఎత్తి చూపించేది. ఇది ఎన్ని కథలు సిరీస్గా ముందుకెళ్తుందని చెప్పేసి అని మాత్రం చెప్పలేము. ఇప్పుడు మీకు మొదటి దాంట్లో గుళిగా అన్న ఒక దైవం పరిచయం అయితే ఈసారి ఇంకొక దైవాన్ని పరిచయం చేశారు. అట్లా ఇంకా మరింత మందిని పరిచయం చేస్తూ పోతారేమో. మరి రిషబ్ శెట్టి ముందు సినిమాల్లో చూడాలి. మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ ఎవరు లేరు. ఆల్మోస్ట్ కాంతారాలో ఉన్న క్యారెక్టర్సే ఉన్నాయి. అయితే డిఫరెంట్ నేమ్స్, డిఫరెంట్ స్టోరీ అంతే. ఇప్పుడు మిగిలిందంతా అంటే క్యారెక్టర్స్ పరంగా ఓల్డ్ క్యారెక్టర్సే ఉన్నాయి. వాళ్ళు డిఫరెంట్గా యూజ్ చేసుకున్నారు అందరినీ. బాగుంది, చాలా బాగుంది మూవీ. చూడొచ్చు, అందరూ చూడొచ్చు. రుక్మిణి వసంత్ పెద్ద అసెట్ ఈ మూవీకి. కాకపోతే ఒక పెద్ద సస్పెన్స్ కూడా ఉంది. ఆ సస్పెన్స్ సినిమా చూసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది, అర్థం చేసుకోవాలి. మెయిన్ యాక్షన్ సీక్వెన్స్ దీంట్లో ఫైనల్లీ ప్రధానంగా చూడాలి. అంటే అంతకుముందు గుళిగా దైవంతో చేసిన ఇదన్నది ఒక లాస్ట్ టైం కాంతార్లో ఉన్నట్టుగానే ఉంటుంది, కానీ చివరిది మాత్రం చాలా బాగుంది. నేనైతే 3.5 ఇస్తాను 5కి. 5కి 3.5 ఇస్తాను. ఇప్పటివరకు చూడలేదండి. ఈవెన్ కాంతార 1 కూడా దానికంటే ఇంకా ఎంతో పట్టు బాగుందండి. అయ్యో ఇంకా ఎక్కువ పార్ట్ 1 మేము ఓకే ఏమవుతుందో అట్లా అని చూసామని దానికంటే ఇంకా 10 పట్టు ఎక్కువ మాకు ఇది ఉందండి. ఏమవుతుందో ఏంటో ఎలా జరుగుతుందో అట్లా అబ్సల్యూట్లీ ఆబ్వియస్లీ రిషబ్ శెట్టి.